ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడు 2 కేజీల గెండి చేప పులుసు అయితే చేస్తుంది. ముందుగా కలుపు కోసం అయితే 200 గ్రాముల చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం, కొన్ని పచ్చెరగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి వేసి బాగా కలుపు అయితే రెడీ చేసి పెట్టుకుంది. ఇప్పుడు చేపల కూర దబర్లో మెంతుల పొడి కోసం ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల కూర దబర్లో నూనె వేసి ఆవాలు చిటపటమన్నాక తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా తెల్లిన తర్వాత చేప ముక్కలను కూడా వేసి తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా ఉడికిన తర్వాత మెంతుల పొడిలోకి కొంచెం తెల్లగడ్డ కూడా వేసి మిక్సీ పట్టి ఆ పొడిని చేపల పులుసులో వేసి బాగా ఒక 10 నిమిషాల వరకు ఉడికిస్తే మనకు కావాల్సిన గెండి చేప పులుసు అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.